హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి గురువాక్యోపనిషత్ అనే స్వామివారి బోధ నుండి విచారణ మొదట ఎక్కడ నుండి మొదలు పెట్టాలి మనము తెలుసుకుందాము. డైరెక్ట్గా జ్ఞానము రాదు. మొట్టమొదట విచారణ చెయ్యి. ఎక్కడ నుండి మొదలు పెట్టాలి అంటే నువ్వు స్థూలానికి సంబంధించిన వ్యవహారము వరకు మాత్రమే విచారణ చేస్తే ఎప్పటికీ నువ్వు తెలుసుకోజాలవు. కర్మ పరిధిలో గనక నువ్వు విచారణ చేస్తే నువ్వు తెలుసుకోజాలవు. తప్పనిసరిగా నువ్వు సూక్ష్మ పరిధిలోనే విచారణ చెయ్యి. అంటే తత్వజ్ఞాన పరిధిలో విచారణ చేస్తే తప్ప నువ్వు దీనిని గ్రహించలేవు. వ్యవహార జ్ఞాన పరిధిలోనే నువ్వు విచారణ చేసినంత కాలము దీనిని నువ్వు అందిపుచ్చుకోలేవు. ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనలో హంస ఉందంటారా లేదంటారా? కాకి ఉందా? హంస ఉందా? అది ఉంది, ఇది ఉంది. ఎలా ఉంది కాకి? కాకి ఏ విచక్షణ లేనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తుంది. విచక్షణ జ్ఞానము లేదు కాకికి. హంస ఎలా ఉంది? విచక్షణ జ్ఞానముతో ఉంది. అందుకే పెద్దలు ఏమి చెప్పారు? నాయనా, కాకి వలె 1000 ఏళ్ళు జీవించే బదులు హంస వలె ఒక్కరోజు జీవించిన జ్ఞానము వస్తుందిరా బాబు అని చెప్పారు కదా. మరి మనము హంస వలె జీవించాలా, కాకి వలె జీవించాలా? హంస వలనే జీవించాలి. మరి ఇప్పుడు ఆ హంసను ఏమైనా గుర్తిస్తున్నామా? గుర్తించాలి అంటే అది స్థూలంగా కనబడుతుందా, సూక్ష్మంగా కనబడుతుందా? సూక్ష్మంగా కనబడుతుంది. వివేకము ఎప్పుడూ సూక్ష్మంగానే పనిచేస్తుంది, కానీ స్థూలంగా కాదు కదా. కానీ మన రోజువారీ జీవితం అంతా దేని చేత ప్రభావితమయ్యింది? స్థూలములో ఉన్న వ్యవహారము, పదార్థములో ఉన్న వ్యవహారము. కాబట్టి వీటి చేత పరిమితించబడినంత కాలము నువ్వు దానిని తెలుసుకోలేవు. కాబట్టి సూక్ష్మాత్ సూక్ష్మపరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్. సూక్ష్మము కంటే సూక్ష్మము అంటే ఏమిటండి? సూక్ష్మము కంటే సూక్ష్మము ఉంటుందా? ఉంటుంది. సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. సూక్ష్మములోని 3 స్థాయి భేదాలు. దానికి ఏమి చెప్పారు? ఒక సూర్యప్రకాశమే సూర్యప్రకాశముగా కనబడుతుంది, చంద్రప్రకాశముగా కనబడుతుంది, అగ్ని ప్రకాశముగా కనబడుతుంది, దీపారాధనలో ప్రకాశముగా కూడా కనబడుతుంది. కృత్రిమంగా వెలిగిస్తే దానిలో కూడా ప్రకాశముగా కనబడుతుంది. మరి ప్రకాశాలు భిన్న భిన్నముగా ఉన్నాయంటావా? ఆ సమయములో ఒకే ప్రకాశము భిన్నముగా కనబడుతుంది అంటావా? ఒకే ప్రకాశము భిన్న భిన్నముగా కనబడుతుంది. సూక్ష్మము అంటే లక్షణము. లక్షణాన్ని బట్టి తెలుసుకోవాలి కానీ దాని యొక్క వ్యవహారాన్ని బట్టి తెలుసుకోకూడదు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.